ఆకుకూరలు తింటే ఎన్నో ప్రయోజనాలు. ఏ ఆకుకూరలతో ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందాం. చక్కటి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ప్రతి వైద్యులు చెప్పే మాట ఇది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకుకూరలు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. రోజు ఏదో ఒక రకంగా ఆకుకూరలను తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకుకూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతున్నారు. ముఖ్యంగా నిత్యం ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యం రక్షిస్తుంది. ఎందుకంటే ప్రకృతి మనకిచ్చిన వరం ఆకుకూరలు. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండటమే కాదు, శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. ఇక కొన్ని ఆకుకూరలు ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉన్నాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్న సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజు తినే ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏ ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముందుగా కరివేపాకు. సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటమ్. చాలా మంది కూరల్లో కరివేపాకుని తినకుండా పడేస్తారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి మంచి సహాయకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతోగానో మేలు చేసే. నేరుగా తినలేమనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఈ విధంగా ఆహారంలో చేర్చుకున్న మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా కొత్తిమీర. కొత్తిమీరను కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వంటలకు అదనపు రుచి, సువాసన అందించడానికి కొత్తిమీరను ఉపయోగపడుతుందని నమ్ముతారు. అయితే రుచి వాసన ఇవ్వటమే కాదు, ఈ కొత్తిమీర ఆస్తమా సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. రోజు కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఇక పుదీనాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాను కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటారు. తోటకూర. ఆకుకూరల్లో ఎక్కువ మంది కూరగా చేసుకుని తినేది తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజు తోటకూరను తింటారు. జీర్ణం ఈజీగా అవుతుందని, త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు. గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపించినా ఆ పుల్లటి రుచి కలిగినంత గోంగూర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకి బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్. బచ్చల కూరను చాలా తక్కువ మంది తింటారు. కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్న వారికి బచ్చల కూర మంచి మేలు చేస్తుంది. బచ్చల కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకుకూరల్లో ఇది మొదటని చెప్పవచ్చు. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులు నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ కు అదుపు చేయడంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు. సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడడంలోను, రక్త కణాల్లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. సునాముఖి మొక్కని సాంద్ర వ్యవసాయ పద్ధతిలో చాలా మంది రైతులు బాగా సాగు చేస్తున్నారు. ఈ ఆకును మలబద్ధకం ఉన్న వారు తింటే సమస్య నివారించబడుతుంది.